సొంత గడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఆర్ఆర్ టీంకు షాక్ ఇచ్చింది. ఒక థ్రిల్లింగ్ చేస్తూ మరోసారి రాజస్థాన్ టీం యొక్క కొంప ముంచారు. మనం లాస్ట్ టైం ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు కూడా సేమ్ అలాంటిదే చూసాం. అంటే డీసీ టీం ఆర్ఆర్ టీం సెట్ చేసిన టార్గెట్ను చేసి మ్యాచ్ గెలిచారు. ఇక్కడ కూడా సేమ్ స్టోరీ. ఇన్ఫ్యాక్ట్ డీసీ టీం ఆర్ఆర్ టీంకు పెద్ద కన్నం పెట్టింది భయ్య. ఎందుకంటే ఈ మ్యాచ్లో రాజస్థాన్ టీం గెలిచుంటే ప్లే ఆఫ్ రేస్లో చాలా స్ట్రాంగ్గా ఉండేవారు. 14 పాయింట్స్తో టాప్ వరకు వచ్చేసేవారు. ఎట్ ది సేమ్ టైం వాళ్ళకి టాప్ అవకాశాలు కూడా ఎంతో కొంత ఉండేవి. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం రాజస్థాన్ టీం ట్రబుల్లో పడిపోయారు. టాప్ 2 దేవుడారు అసలు ప్లే ఆఫ్స్ కన్నా క్వాలిఫై అవుతారా? మ్యాథమెటికల్ ఈక్వేషన్ అయితే చాలా సింపుల్. మిగిలిన 2 మ్యాచ్లో గెలిస్తే 16 పాయింట్స్ వస్తే క్వాలిఫై అవ్వచ్చు. కానీ వాళ్ళ ఆట తీరు మరి టాక్టిక్స్ చూసుకుంటే చేతులారా మ్యాచ్లు పోగొట్టుకుంటున్నారు. ఈ మ్యాచ్లో కూడా ఒక ఘోరమైన కొలాప్స్ చూసాం. అండ్ దాని ఫీల్డింగ్ అప్ టు ద మార్క్ లేదు. చివరిలో చూసుకుంటే ఒక రాంగ్ టాక్టిక్. అసలు ఆర్ఆర్ టీం అయితే గెలిచే మ్యాచ్ని స్పాయిల్ చేసుకున్నారు భయ్య. మరి ముఖ్యంగా ఇప్పుడు ఆర్ఆర్ అవటంతో ప్లే ఆఫ్ రేస్ ఇంకా వైడన్ అయిపోయింది. సో గత కొన్ని రోజులుగా చూసుకుంటే బాటంలో ఉన్న టీమ్స్ మామూలుగా తగులుకోలేదు. అసలు డీసీ టీం బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో గెలిచారు. అండ్ దెన్ ముంబై, లక్నో, కోల్కతా ఈ 3 జట్లు టాప్ 4 రేస్లో ఉన్న టీమ్స్ యొక్క ఆశలు దెబ్బకొట్టారు. సో మీరు ఒకసారి పాయింట్స్ టేబుల్లో సీక్వెన్స్ చూసుకుంటే నెంబర్ 2 నుంచి నెంబర్ 6 5 టీంలో తమ చివరి మ్యాచ్లో ఓడిపోయాయి. వేరే 7, 8, 9, 10 పొజిషన్లో ఉన్న టీమ్స్ చూసుకుంటే తమ చివరి మ్యాచ్లో గెలిచేశారు. సో బాటంలో ఉన్న టీమ్స్ ప్లే ఆఫ్ రేస్లో ఉన్న టీమ్స్ మామూలుగా తగులుకోలేదు భయ్య, చాలా గట్టిగా తగులుకున్నారు. మిలియన్ రాజస్థాన్ టీం యొక్క వాటి మొత్తం ప్లే ఆఫ్ రేస్ని వైడెన్ చేసింది. అంటే డీసీ వాళ్ళు కూడా కంటెన్షన్ ఉన్నారు. చాలా కష్టమే, బట్ స్టిల్ ఏదో ఒక ఛాన్స్ ఉంది వాళ్ళకి. వేరే కోల్కతా టీం చూసుకుంటే వాళ్ళు కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ దాని ఈ మ్యాచ్లో ఆర్ఆర్ టీం ఓడిపోవడంలో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ టీమ్స్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్, పీబీకే, సిఎస్కే ఈ 3 జట్లు పండగ చేసుకుంటాయి. ఎందుకంటే ఈ మ్యాచ్లో ఆర్ఆర్ టీం గెలిచుంటే 4లోకి వచ్చేసేవారు. ఇంకా పెద్ద వికెట్ అయితే నెంబర్ 3 కూడా వచ్చేవారు. బట్ ఆర్ఆర్ ఓడిపోవడంతో ఇప్పుడు ఈ 3 టీంలకు చాలా ప్లస్ అయింది. మరి ముఖ్యంగా నేను సిఎస్కే టీంకి బాగా కలిసి వచ్చింది. 2 మ్యాచ్ల ఫలితాలు కూడా వాళ్ళకి అనుకూలంగా వచ్చాయి. అంటే ఫస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ టీం గెలిచారు, సెకండ్ మ్యాచ్లో డీసీ టీం గెలిచారు. దీంతో సిఎస్కే టీం ప్లే ఆఫ్ ఛాన్సెస్ విపరీతంగా పెరిగిపోయాయి. ఇన్ఫాక్ట్ తమ నెక్స్ట్ మ్యాచ్లో గెలిచి ఆర్ఆర్ ఒక మ్యాచ్ ఓడిపోయినా లేకపోతే ఎస్ఆర్హెచ్ తమ చివరి మ్యాచ్ ఓడిపోయినా సిఎస్కే క్వాలిఫై అయిపోతారు. సో దీని గురించి అయితే మనం సిఎస్కే ఎస్ఆర్హెచ్ ప్రీ వీడియోలో ఇంకా డీప్గా మాట్లాడుకుందాం. ఎనివే మ్యాచ్ విషయానికి వస్తే ఢిల్లీ టీం టాస్ గెలిచారు, ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ చాలా ఇంపార్టెంట్ టాస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏడాది గ్రౌండ్లో చేంజ్ చేసిన టీంలు ఎక్కువ మ్యాచ్లు గెలిచాయి. సో డీసీ టీం అయితే టాస్ గెలిచారు. అండ్ టీంలో పెద్దగా మార్పులు ఏమీ చేయలేదు, ఒక్క మార్పు మాత్రమే చేసినట్టుకున్నారు. కానీ ఆర్ఆర్ టీం చూసుకుంటే మాత్రం గట్టిగానే మార్పులు చేశారు. వాళ్ళ కెప్టెన్ ఈజ్ బ్యాక్. అండ్ ఆల్సో మనం చెప్పుకున్నట్టు మిలియన్ కూడా తీసుకొచ్చారు. కానీ సర్ప్రైజింగ్ చేంజ్ ఏంటంటే జడేజాని కూర్చోబెట్టేశారు, అది కూడా వర్క్లోడ్ మేనేజ్మెంట్ పేరిట. సో అసలు ప్రజెంట్ రాజస్థాన్ టీంకి చూసుకుంటే అన్ని కూడా డోర్ డే మ్యాచెస్. అంటే ఇలాంటి మ్యాచ్లో ఖచ్చితంగా మీ టాప్ ఆల్రౌండర్ కావాలి, అది కూడా ఎక్స్పీరియన్స్ అన్న ఆల్రౌండర్. బట్ వాళ్ళు ఏం చేశారు, వర్క్లోడ్ మేనేజ్మెంట్ పేరిట రెస్ట్ ఇచ్చారు. అండ్ ఇదైతే శుద్ధ అబద్ధం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్ఆర్ లాస్ట్ మ్యాచ్కి ఈ మ్యాచ్కి ఎంత గ్యాప్ వచ్చింది భయ్య, 1 వీక్ గ్యాప్ వచ్చింది. వాళ్ళు ఏమైనా బ్యాక్ టు బ్యాక్ 1 వీక్ గ్యాప్లో 3 మ్యాచ్లు ఆడేశారంటే అనుకోవచ్చు. పైగా వాళ్ళు ఆడిన మ్యాచ్లో చూసుకుంటే జడేజాని ఎక్కడ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నారు. పూర్తిగా బౌలింగ్ ఇచ్చేవారు కాదు, పూర్తిగా బ్యాటింగ్ వచ్చేది కాదు. సో లిటరల్ ఆర్ఆర్ టీం టాక్టికల్ చేంజ్ చేశారు. బట్ జడేజాని డ్రాప్ చేసామంటే బాగోదు కాబట్టి వర్క్లోడ్ మేనేజ్మెంట్ అన్నారు. ఎనివే బ్యాట్తో చూసుకుంటే ఆర్ఆర్ టీంకు మంచి స్టార్ట్ వచ్చింది. జైస్వాల్ ఫస్ట్ ఓవర్లోనే 3 4లు కొట్టాడు. అండ్ ఆయన సూర్యవంశీ చూసుకుంటే లుంగింగ్డీని ఫస్ట్ బాల్కి 6 కొట్టాడు. బట్ సేమ్ ఓవర్లో జైస్వాల్ అవుట్ అయిపోయాడు. బ్రిలియంట్ ఫీల్డ్ ప్లేస్మెంట్ అని చెప్పుకోవాలి. అది కూడా సరైన పొజిషన్లో సరైన ఫీల్డర్ని పెట్టారు. స్టార్క్ తన హైట్ను ఉపయోగించుకుంటూ 2 చేతులతో క్యాచ్ పెట్టాడు. అసలు రాజస్థాన్ టీం సెకండ్ ఓవర్లో వికెట్ కోల్పోయింది. బట్ అయినా కానీ వాళ్ళ మూమెంటం ఎక్కడ తగ్గలేదు భయ్య. సూర్యవంశీ కొట్టుకుంటూ పోయాడు. నిజంగా మరోసారి బ్రోటల్ పవర్ చూపించాడు. అలాగే మంచిగా టచ్ గేమ్ కూడా ఆడాడు. మెయిలీ కవర్స్ పైన బ్యాట్ ఫేస్ చూపిస్తూ ఒక 6 కొట్టాడు, అదైతే అద్భుతం. అండ్ ఆల్సో అదరంలో ధ్రువ్ జురేల్ చూసుకున్నా చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ తన స్టార్టింగ్ 15 బాల్స్కే 28 రన్స్ కొట్టేశాడు. సో దీంతో ఒక్కసారిగా ఆర్ఆర్ టీం యొక్క స్కోరింగ్ రేట్ అమాంతం పెరిగిపోయింది. వాళ్ళు పవర్ ప్లే ఏకంగా 75 పరుగులు కొట్టారు. మెయిలీ జురేల్ మరియు సూర్యవంశీ మధ్య 70 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది కేవలం 34 బంతుల్లోనే. అయితే ఇద్దరు బ్యాట్స్మెన్కి లైఫ్స్ రావడం చూసాం. సెమిరిజు కొంతవరకు డిఫికల్ట్ క్యాచ్ డ్రాప్ చేశాడు. అండ్ దాని కేవలం వాళ్ళు చూసుకున్న ధ్రువ్ జురేల్ ఒక క్యాచ్ డ్రాప్ చేయడం చూసాం, అది కూడా కొంతవరకు డిఫికల్టే. బట్ 2 క్యాచ్లు పట్టుంటే డీసీ టీం చాలా వరకు కంట్రోల్ చేసి ఉండేది. అయితే పవర్ ప్లే అయిపోయిన తర్వాత చూసుకుంటే యంగ్స్టర్ మాధవ్ తివారీ మరోసారి అద్భుతమైన బౌలింగ్. మెయిలీ వైభవ్ సూర్యవంశీ వికెట్ తీశాడు. బట్ అగైన్ మళ్ళీ ఒక మంచి పార్ట్నర్షిప్. పరాగ్ మరియు జురేల్ 72 పరుగులు యాడ్ చేశారు. కానీ పార్ట్నర్షిప్లో డామినేషన్ మొత్తం పరాగ్దే. అంటే అతను జురేల్ 28 దగ్గర ఉన్నప్పుడు బ్యాటింగ్ వచ్చాడు. బట్ జురేల్ కంటే ముందు హాఫ్ సెంచరీ కొట్టేశాడు. అది కూడా కేవలం 26 బాల్స్కి 51 రన్స్ కొట్టడం చూసాం. సో సెకండ్ పార్ట్నర్షిప్లో పరాగ్ ఎక్కువ డామినేట్ చేశాడు. జురేల్ స్లో అయిపోయాడు. ఇన్ఫాక్ట్ తన నెక్స్ట్ 15 బాల్స్కి కేవలం 17 రన్స్ మాత్రమే కొట్టాడు. అయితే ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఆర్ఆర్ టీం ఆల్మోస్ట్ ఓవర్కి 11.5 చెప్పును కొడుతూ వెళ్ళిపోయారు భయ్య. అంటే 14 ఓవర్స్ అయ్యేసరికి టీం స్కోర్ చూసుకుంటే 160 వచ్చేసింది. దీంతో లాస్ట్ 6 ఓవర్స్లో ఒక 60 పరుగులు కొట్టిన 220 స్కోర్ ఈజీగా వచ్చేసేది. అయితే అలాంటి టైంలో ఒక ఘోరమైన కొలాప్స్ చూసాం. మరి ముఖ్యంగా మిచెల్ స్టార్క్ వేసిన 15 ఓవర్ మైండ్ బ్లోయింగ్ భయ్య, 3 వికెట్లు పడిపోయాయి. అది కూడా బ్యాక్ టు బ్యాక్ పరాగ్ మరియు ఫెరీరా ఇద్దరిని అవుట్ చేసాడు. సో ఈ మ్యాచ్లో అయితే ఆర్ఆర్ కెప్టెన్ చాలా మంచి నాక్ కొట్టాడు. లాస్ట్ టైం కూడా ఢిల్లీ టీం ఎలాంటి బ్యాటింగ్ చేశాడో ఈ మ్యాచ్లో కూడా సేమ్ టు సేమ్ అద్భుతమైన హాఫ్ సెంచరీ కొట్టాడు. కానీ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ ఈ ప్లాట్ఫామ్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు. ఘోరమైన ఫినిషింగ్ టచ్ మాట. ఆర్ఆర్ టీం లాస్ట్ 6 ఓవర్స్లో కేవలం 33 పరుగులు మాత్రమే చేశారు. అది కూడా 6 వికెట్లు కోల్పోయారు.
సో ఇంత టీం అయితే 220 దేవుడెరుగు 200 కూడా కొట్టలేకపోయారు. 193కి 8 వికెట్లు కోల్పోయి తమ ఇన్నింగ్స్ని క్లోజ్ చేయవలసి వచ్చింది. మీలో లాస్ట్ 6 ఓవర్స్లో చూసుకుంటే వాళ్ళ రన్ రేట్ కేవలం 5.5 మాత్రమే. సో లిటరల్లీ ఆర్ఆర్ టీం తమ చేతులారా కంపు చేసుకున్నారు. మెయిలీ కొలాప్స్ జరుగుతున్న టైంలో జడేజా లాంటి బ్యాట్స్మెన్ ఉంటే చాలా హ్యాండీగా ఉండేవాడు. ఇన్ఫాక్ట్ యంగ్స్టర్స్ అయిన రవి సింగ్ మరియు శుభామ్ దుబే ప్రెజర్ను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు. అదే జడేజా ఉంటే ఒక ఎండ్లో వికెట్ల పత్రాన్ని అయితే ఖచ్చితంగా ఆపుండేవాడు. సో స్టార్క్ వచ్చిన 15 ఓవర్ అయితే మొత్తం ఆర్ఆర్ టీం యొక్క మూమెంటంని కిల్ చేసింది. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడ కూడా కోలుకోలేకపోయారు. ఆ ఒక్క ఓవర్లోనే 3 వికెట్లు పడిపోయి అండ్ నెక్స్ట్ 5 ఓవర్స్లో చూసుకుంటే మరో 3 వికెట్లు కోల్పోయారు. మెయిలీ కొలాప్స్ కారణంగా ఆర్ఆర్ టీంకు ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ అవసరం పడింది. అంటే వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా షనకాన్ని తీసుకురావాల్సి వచ్చింది. దీనివల్ల అయితే బౌలింగ్లో కాస్త ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇన్ఫాక్ట్ ఇంపాక్ట్ ప్లేయర్కి వచ్చిన షనక మంచిగానే బౌలింగ్ చేశాడు. మెయిన్ బౌలర్స్ ఫెయిల్ అయిపోయారు. సో డీసీ బౌలర్స్ అయితే ఈ మ్యాచ్లో అవుట్ స్టాండింగ్ కంబ్యాక్ ఇచ్చారు భయ్య. మరి ముఖ్యంగా మిచెల్ స్టార్క్ కంబ్యాక్ అయితే వేరే లెవెల్. ఫస్ట్ 2 ఓవర్స్లో అతను బౌలింగ్ని చితక్ కొట్టేశారు. 28 రన్స్ స్పెండ్ చేసుకున్నారు. కానీ తర్వాత అతను తిరిగి వచ్చి డెత్ ఓవర్స్లో వేసిన స్పెల్ ఏదైతే ఉందో మైండ్ బ్లోయింగ్. నిజంగా ఈ మ్యాచ్లో డీసీ టీం గెలిచారంటే దానికి ప్రధాన కారణం స్టార్క్ యొక్క బౌలింగే. 4 ఓవర్స్లో 40 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. సో డీసీ టీంకి అయితే స్టార్టింగ్ మ్యాచెస్ నుంచి ఉంటుంటే చాలా మంచి ఫలితాలు వచ్చేవి. అంటే వాళ్ళ బౌలింగ్ ఇంకా మంచిగా క్లిక్ అయి ఉండేది. మీరు వాళ్ళు ఇప్పుడు స్టార్క్ వచ్చిన తర్వాత ఎన్నో కొన్ని మ్యాచ్లు గెలుస్తున్నారు. సో డెఫినెట్లీ ఫస్ట్ హాఫ్లో అయితే ఢిల్లీ టీం స్టార్క్ని మిస్ అయ్యారు. వేరేజ్ లుంగింగిడి చూసుకుని ఈ మ్యాచ్లో చాలా మంచి బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ 4 ఓవర్స్కి 24 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. పవర్ ప్లేలో చూసుకున్న డెత్ ఓవర్స్లో చూసుకున్న చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఈవెన్ యంగ్స్టర్ మాధవ్ తివారీ కూడా సేమ్ టు సేమ్. అతను కూడా మరోసారి ఒక అద్భుతమైన స్పెల్ వేశాడు భయ్య. 4 ఓవర్స్కి 27 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. మెయిలీ క్రూషియల్ వైభవ్ సూర్యవంశీ వికెట్ తీయడంతో పాటు చివరిలో శుభామ్ దుబే వికెట్ కూడా తీశాడు. ఇక మిగతా బౌలర్స్లో చూసుకుంటే అక్షర్ పటేల్ కూడా పొదుపైన స్పెల్ వేశాడు. 4 ఓవర్స్కి 31 రన్స్ మాత్రం ఇచ్చాడు. బట్ వికెట్ పడలేదు. బట్ వాళ్ళు కొత్తగా తీసుకొచ్చిన విజయ్ మరియు ముఖేష్ కుమార్ ధారాళంగా రన్స్ ఇచ్చారు. మెయిలీ ముఖేష్ కుమార్ 2 ఓవర్స్కి 40 ఇచ్చేశాడు. వేరేజ్ విజయ్ చూసుకున్న 29 ఇచ్చాడు కానీ అన్లక్కీ అని చెప్పుకోవచ్చు. అంటే అతనైతే ఆపర్చునిటీస్ క్రియేట్ చేశాడు. బట్ డీసీ ఫీల్డర్స్ వాటిని గ్రాప్ చేయలేదు. అండ్ ఆల్సో అతను బౌలింగ్ చేసినప్పుడు గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా అంత గొప్పగా కనిపించలేదు. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఢిల్లీ టీం లాస్ట్ 6 ఓవర్స్లో అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చారు. మెయిలీ చేజ్లో చూసాం వాళ్ళకి ఫస్ట్ ఓవర్లోనే లక్ కలిసి వచ్చింది. నిజంగా జాఫ్రా ఆర్చర్ మరియు పరాగ్ ఇద్దరు కలిసి రాహుల్కి గట్టిగా ట్రాప్ సెట్ చేశారు. అండ్ రాహుల్ ఆ ట్రాప్లో పడిపోయాడు. డక్అవుట్ అయిపోవాలి. బట్ ఆ షార్ట్ ఫైన్ లెగ్ పొజిషన్లో యశ్రాజ్ పుంజా ఒక సెట్టర్ని డ్రాప్ చేశాడు. ఈజీ క్యాచ్. సో డ్రాప్ క్యాచ్ తర్వాత చూసుకుంటే డీసీ ఓపెనర్స్ ఆల్ ఓవర్స్ ఆర్ఆర్ బౌలర్స్ అంటే ప్రతి బౌలర్ని కూడా కొట్టడం చూసాం. మరి ముఖ్యంగా యంగ్స్టర్ అభిషేక్ పటేల్ మరోసారి తన ఓతును ప్రూవ్ చేసుకున్నాడు. 31 బాల్స్కి 51 రన్స్ కొట్టేశాడు. అండ్ ఆల్సో రాహుల్ చూసుకున్న చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. ఈ సీజన్లో మరో 50 కంప్లీట్ చేశాడు. మెయిల్ ఇద్దరు కలిసి ఫస్ట్ వికెట్కు 10 ఓవర్స్లోనే 105 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. దీంతో డీసీ టీంకి రిక్వైర్డ్ అనేది చాలా వరకు దిగి వచ్చేసింది. ఓవర్కి 8.5 చెప్పును కొడితే సరిపోద్ది అన్నట్టు మారిపోయింది. అండ్ ఆల్సో చేతిలో చూసుకుంటే 10 వికెట్లు ఉన్నాయి. బట్ ఎనివే ఇలాంటి టైంలో ఆర్ఆర్ టీం కూడా మెల్లగా కంబ్యాక్ ఇచ్చారు. అభిషేక్ పటేల్ 50 కొట్టగానే అవుట్ అయిపోయాడు. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకుంటే సాహిల్ పరాగ్ స్ట్రగుల్ అవడం చూసాం. జాఫ్రా ఆర్చర్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. వేరేజ్ రాహుల్ చూసుకుని వికెట్లు పడుతున్న టైంలో స్లో అయిపోయాడు. ఇన్ఫాక్ట్ ఇంపార్టెంట్ టైంలో తన వికెట్ని కోల్పోవడం చూసాం. షనకా బౌలింగ్లో బౌల్డ్ అయిపోయాడు. అసలు డీసీ టీం అయితే క్విక్ టైంలో 3 వికెట్లు కోల్పోయారు భయ్య. అంటే వాళ్ళు 28 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయారు. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళు రన్ రేట్ కూడా పడిపోవడం చూసాం. ఈవెన్ ఆ తర్వాత చూసుకుని ఒక 20 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ స్టబ్స్ కూడా అవుట్ అయిపోయాడు. అతను కూడా స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేశాడు. అసలు ఆల్ ఆఫ్ ది సడన్ ఆర్ఆర్ టీం కంబ్యాక్ ఇచ్చారు. అండ్ డీసీ టీంకి ఒత్తిడి పెరిగిపోయింది. వాళ్ళకి రిక్వైర్డ్ రన్ రేట్ 11 దాకా వెళ్ళిపోయింది. లాస్ట్ 3 ఓవర్స్లో అయితే విజయం కోసం 35 పరుగులు కొట్టాలి. అంటే ఓవర్కి 12 చెప్పును కొట్టాలి. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో అయితే ఆర్ఆర్ టీం చాలా స్ట్రాంగ్గానే గేమ్లో కనిపించారు భయ్య. అయితే ఇలాంటి టైంలో ఒక పూర్ బౌలింగ్ చేంజ్ చూసాం. ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ ఉన్నారని చెప్పి పరాగ్ గేమ్ చేశాడు. ఫెరీరాకు బాల్ ఇచ్చాడు. అండ్ ఇదైతే ఒక అతిపెద్ద గ్యాంబుల్. అంటే సక్సెస్ అయ్యి ఉంటే పరాగ్ చేసిన ఏమో బ్రిలియంట్ అయ్యేది. బట్ ఫెయిల్ అయితే మాత్రం మ్యాచ్ పోద్ది. అండ్ ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. మెయిలీ ఓవర్లో మిల్లర్ ఒక 6 కొట్టాడు. అక్షర్ ఒక 6 కొట్టాడు. 16 పరుగులు వచ్చేసాయి. సో ఈ బౌలింగ్ చేసి అయితే ఆర్ఆర్ టీంకి అవసరం లేదు. వాళ్ళకి ఇంకా సేఫ్ ఆప్షన్ ఉంది. అంటే శనకాలను మంచి బౌలింగ్ చేస్తున్నాడు. 4 ఓవర్స్ ఫినిష్ చేయగలడు. కానీ అవుట్ ఆఫ్ నోవేర్ ఆ మ్యాచ్ పేరుతో 18 ఓవర్లో ఫెరీరాకు బౌలింగ్ ఇచ్చారు. అది కూడా క్రీజ్లో స్పిన్ బౌలింగ్ని బాగా అడగలిగే బ్యాట్స్మెన్ పెట్టుకుని. అక్షర్ పటేల్ చూసుకుని మిల్లర్ చూసుకున్న బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఎంతోమంది స్పిన్నర్స్ని కొట్టున్నారు. మళ్ళీ అక్షర్ పటేల్ గట్టిగా కొట్టితే స్పిన్నర్స్ని. దీంతో వాళ్ళు ఓవర్ని అద్భుతంగా క్యాపిటలైజ్ చేసుకున్నారు. మ్యాచ్ని ఈజీ చేసుకున్నారు. అయితే 19th ఓవర్లో చూసుకుంటే మాత్రం మళ్ళీ ఫస్ట్ బాల్కి మిల్లర్ అవుట్ అయిపోయాడు. అండ్ ఆల్సో నెక్స్ట్ 3 బాల్స్ చూసుకుని మరీ ఎక్కువ రన్స్ రాలేదు. దీంతో మళ్ళీ ఈక్వేషన్ టఫ్గా మారుతుందా అనిపించింది. బట్ ఈ టైంలో అస్తోష్ బ్రిలియంట్గా గేమ్ని ఫినిష్ చేయడం చూసాం. 5వ బంతికి 6 కొట్టాడు. అండ్ లాస్ట్ ఓవర్లో చూసుకుంటే ఫస్ట్ 2 బాల్స్ ఒక 4-6 కొట్టి మ్యాచ్ని గెలిపించేశాడు. సో ఈ మ్యాచ్లో అయితే 2 జట్ల బ్యాట్స్మెన్ కూడా డెత్ ఓవర్స్లో కొంచెం అటు ఇటుగానే ఆడారు. కానీ ఆర్ఆర్ టీం కొలాప్స్ అయిపోతే డీసీ టీం మాత్రం తట్టుకున్నారు. చివరి వాళ్ళ కెప్టెన్ అక్షర్ పటేల్తో పాటు అశోక్ శర్మ ఇద్దరు అద్భుతమైన ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. సో ఆర్ఆర్ టీంకి అయితే బౌలింగ్ చేసినప్పుడు కూడా పెద్ద గేమ్ కలిసి రాలేదు భయ్య. అంటే వాళ్ళ బౌలర్స్లో ఆర్చర్ మరియు యశ్రాజ్ వీళ్ళిద్దరే మంచి బౌలింగ్ చేశారు. మెయిల్ ఆర్చర్ 4 ఓవర్స్కి 35 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. వేరే యశ్రాజ్ చూసుకుంటే 4 ఓవర్స్కి 29 ఇచ్చాడు. కానీ అతను డ్రాప్ చేసిన క్యాచ్ మాత్రం చాలా కాస్ట్లీగా మారింది. ఇక బ్రిజేష్ శర్మ చూసుకుని 2 వికెట్స్ తీసారు. కానీ ఎక్కువ రన్స్ ఇచ్చేసాడు. 44 ఇచ్చాడు. అండ్ నేను మిల్నే చూసుకుని అతను కూడా చాలా ఎక్స్పెన్సివ్. ఓవర్కి 12 కంటే ఎక్కువ ఎకానమీ ఉంది. ఇక షనకా చూసుకుంటే పర్వాలేదు. 3 ఓవర్స్కి 29 రన్స్ ఇచ్చాడు. ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. మళ్ళీ రాహుల్ని ఒక బ్యూటిఫుల్ లెగ్ కట్టర్తో అవుట్ చేయడం చూసాం. సో ఇంత ఆర్ఆర్ టీం ఆ 18 ఓవర్స్ షనకాకి ఇచ్చుంటే సరిపోయేది. వాళ్ళకి ఇంకా బెటర్ రిజల్ట్ వచ్చి ఉండేది.
ఎట్ ది సేమ్ టైం వాళ్ళ గ్రౌండ్ ఫీల్డింగ్లో కూడా చాలా మిస్టేక్స్ చేశారు. మరి ముఖ్యంగా వాళ్ళ కీపర్ ధ్రువ్ జురేల్ చాలా ఫంబుల్స్ చేశాడు భయ్య. అతనిలో డీసీ టీంకి ఒక 5 to 6 రన్స్ ఎక్స్ట్రాస్ రూపంలో వచ్చేసాయి. సో ఈ మ్యాచ్లో ఆర్ఆర్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు మొదటి 14 ఓవర్లో మ్యాచ్ వాళ్ళది. బట్ ఆ తర్వాత మాత్రం కొలాప్స్ అయిపోయి చేతిలో ఉన్న వాళ్ళ మ్యాచ్ని పట్టుకెళ్ళి డీసీ చేతిలో పెట్టారు. సో ఇప్పుడు ఓటమి అయితే ఖచ్చితంగా ఆర్ఆర్ టీంని డూ ఆర్ డై టెరిటరీలో పెట్టేసింది. అంటే వాళ్ళు నెక్స్ట్ 2 మ్యాచెస్కి గెలిస్తేనే ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవుతారు, అదర్వైజ్ ఇంటికి వెళ్ళిపోతారు. వేరే డీసీ టీంకి చూసుకుంటే ఇంకా అవుట్ సైడ్ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే పంజాబ్, సిఎస్కే, ఆర్ఆర్ వాళ్ళ మిగతా అన్ని మ్యాచ్లు ఓడిపోవాలి. ఎట్ ది సేమ్ టైం కేకేఆర్ అట్లీస్ట్ ఒక మ్యాచ్లోనే ఓడిపోవాలి. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో డీసీ టీంకి 14 పాయింట్స్తో క్వాలిఫై అయ్యేందుకు అవకాశం ఉంటుంది. సో డీసీ టీంకి వెళ్ళిన తమ చివరి మ్యాచ్ కేకేఆర్ టీంతోనే. దీంతో మ్యాచ్లో గెలిచారంటే ఆటోమేటిక్గా కేకేఆర్ని బ్యాక్ ఫుట్ మీద పెట్టేస్తారు. అండ్ దెన్ పీబీకేఎస్, ఆర్ఆర్, సిఎస్కే ఈ 3 జట్లు మిగతా మ్యాచ్లు ఓడిపోతే సరిపోద్ది. డీసీ టీం డైరెక్ట్గా ప్లే ఆఫ్స్కి వచ్చేస్తారు. సో లెట్స్ డీసీ టీంకి ఏమైనా భయంకరంగా మిరాకిల్ పాసిబుల్ అవుద్దేమో చూద్దాం. ఇక మ్యాచ్ తర్వాత క్యాప్స్ విషయానికి వస్తే ఎలాంటి మార్పులు లేవు. ఆరెంజ్ క్యాప్ సుదర్శన్ దగ్గరకు ఉంది. బట్ థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేస్కి చూసుకుంటే కోహ్లీ మరియు రాహుల్ ఇద్దరు ఎగబాకారు. వేరే పర్పుల్ క్యాప్ విషయంలో చూసుకుని ఎలాంటి మార్పు లేదు, భూమి దగ్గర ఉంది. ఇన్ఫాక్ట్ తన స్ట్రెంత్ ఇంకా పెంచుకున్నాడు. అంటే 24 వికెట్స్తో పర్పుల్ క్యాప్ని చాలా గట్టిగా హోల్డ్ చేసుకున్నాడు. సో సండే రోజు మ్యాచ్లు ఫలితాల తర్వాత అయితే ప్లే ఆఫ్ రేస్లో కొంతవరకు క్లారిటీ వచ్చింది. ఒక్క టీం అనేది అఫీషియల్గా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయారు. అండ్ ఈ రోజు చూసుకుంటే సిఎస్కే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది. అండ్ ఈ మ్యాచ్ తర్వాత కూడా చాలా వరకు క్లారిటీ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ మ్యాచ్లో ఏ టీం గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెట్ 100 క్యాలిక్యులేషన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనం ప్రీ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.